హాయ్ అండి, నేను మీ రాజమండ్రి అమ్మాయిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజు మన వీడియో ఏంటో చూద్దామా? కోడిగుడ్లు ఎండు చేప. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టం. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా రజనీ జాన్ యూట్యూబ్ ఛానల్ని పక్కనున్న గంట బెల్ కొట్టండి. మన వీడియోలోకి వెళ్ళిపోదామండి. మొదటగా మన కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవేనండి. ఎగ్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా నేను కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ ఎండు చేపని ఎలా క్లీన్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఆల్రెడీ నేను హాట్ వాటర్ పెట్టుకున్నాను. హాట్ వాటర్లో కడిగి నీట్గా క్లీన్ చేసుకోవాలండి. అది మీకు ఎలా చేయాలో చూపిస్తాను నేను. ఈ హాట్ వాటర్లో ఇవి వేసేయాలి. వేసేసి ఒక 2-3 మినిట్స్ అలా వదిలేసామనుకోండి, నానిపోతాయి అన్నమాట. ఇవి నానిపోయి నీసు అంతా మనకి నీట్గా వచ్చేస్తుంది. ఒక 2-3 మినిట్స్ ఇలా వదిలేద్దామండి. వదిలేసి అప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలో మీకు చూపిస్తాను నేను. ఇక చూసారు కదండి, ఈ హాట్ వాటర్లో వేయడం వల్ల మనకి ఎలా వచ్చేసిందో ఈ నీసు అన్నది. ఇలా మొత్తం నీట్గా కడుక్కోవాలన్నమాట. ఇలా ఎలా అంటే మనకి చక్కగా వచ్చేస్తుందండి నీట్గాని. పెద్ద ప్రాసెస్ ఏం కాదు, కష్టపడవసరం లేదు పెద్ద. ఇలా అంటే వచ్చేస్తుంది. చూసారా, హాట్ వాటర్లో వేయడం వల్ల ఇంత ఈజీగా మనకు వస్తుంది అన్నమాట. ఇలా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకుంటే నీసు వాసన అన్నది రాకుండా ఉంటుంది కర్రీ. చూసారా, చూడండి ఎంత నీట్గా వచ్చాయో మన చేపలు. ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. 2-3 సార్లు కడుక్కోవాలి. కడిగితే ఇలా నీట్గా వస్తాయి అన్నమాట మనకి. చేప అన్నది చూడండి ఎంత తెల్లగా వచ్చిందో. ఇలా రావాలన్నమాట కడుక్కుంటే నీట్గా. ఇప్పుడు మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి మీకు. దాకా పెట్టుకున్నాను, స్టవ్ వెలిగించాను. ఆయిల్ యాడ్ చేసుకుందాం మనం. ఫస్ట్ మనం గుడ్లు వేపుకుందామండి. గుడ్లకి ఇలా ఘాట్లు పెట్టుకుని గుడ్లు వేయించేటప్పుడు చాలామంది అంటుకుపోతాయండి. చాలామందికి వేయించేటప్పుడు, గుడ్లు వేయించేటప్పుడు ఎప్పుడు కూడా నూనె వేసాం కదండి, అది బాగా కాగాలి. కాగితే మనకి డార్క్ అనేది గుడ్డు అంటుకోకుండా వస్తుంది అన్నమాట. మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. అది వేసినప్పుడు అలా సౌండ్ రావాలి. ఆయిల్ కాగి చూడండి ఒకసారి ఎంత బాగా ఫ్రై అయినాయో. ఆయిల్ కాగిందంటే కనుక మనకి గుడ్డు ఈ విధంగా వస్తుందండి, అంటుకోదు అసలని. ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకుందామండి. చూసారా మన చేపలు ఎంత బాగా ఎగుతున్నాయో. ఏగా అంటే ఇంకా పేలవండి. ఇంకా తీసేసుకుందాం మనం ప్లేట్లోకి. ఎర్రగా ఎగుతున్నాయి. ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకుందామండి. మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం.
కొంచెం ఉప్పు వేసుకుని వీటిని మగ్గబెట్టుకున్నాం. ఉప్పు తక్కువ వేసుకోవాలండి కూరలోని, ఎందుకంటే అది ఉప్పు చేప కదా, మళ్ళీ రోజు అయిపోతుంది కూర అంతా. ఉప్పు తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉల్లిపాయలని మూత పెట్టుకుని మగ్గించుకుందామండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకుందాం. చేపలు వేపుకుందామండి. ఎగ్స్ తీసేసాం కదా, ఇవి కూడా ఎర్రగా వేపుకోవాలండి మనం. అవి కొంచెం ఫ్రై అయ్యేదాకా కూడా మనం గట్టి పెట్టకూడదు, కొంచెం ఫ్రై అవ్వాలి, లేదంటే ఇరిగిపోతాయి అన్నమాట. మనం ఇవి కొంచెం ఫ్రై చేసుకున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలండి, పేలుతూ ఉంటాయి. కొంచెం దూరంగా ఉండి ఫ్రై చేసుకోవాలి. చూడండి ముక్క ఇరగకుండా ఎంత బాగా వస్తుందో. ఇంకా 2 minutes ఫ్రై చేసుకుని మనం చేపలను తీసేసుకుందామండి. చూసారా మన చేపలు ఎంత బాగా అయిపోయినాయో. ఏగా అంటే ఇంకా పేలవండి, ఇంకా తీసేసుకుందాం మనం ప్లేట్లోకి. ఎర్రగా అయిపోయినాయి. ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకుందామండి. మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుని వీటిని మగ్గబెట్టుకుందాం. ఉప్పు తక్కువ వేసుకోవాలండి కూరలోని, ఎందుకంటే అది ఉప్పు చేప కదా, మళ్ళీ రోజు అయిపోతుంది కూర అంతా. ఉప్పు తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉల్లిపాయలని మూత పెట్టుకుని మగ్గించుకుందామండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకుందాం. చూడండి మన ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి, బాగా మగ్గిపోయినాయి కదండి. ఈ టైంలోనే మనం టమాటా యాడ్ చేసేసుకోవాలి. టమాటా వేసేస్తున్నాను నేను. ఈ ఎండు చేపతోనే కాంబినేషన్ నేను చాలా కర్రీస్ చేస్తానండి. ములక్కాడతో చేస్తాను, వంకాయతో చేస్తాను, గోంగూరతో చేస్తాను. ఇలాగా వెరైటీ చేసుకోవచ్చండి ఎండు చేపతోని. మీకు ఏమన్నా వెరైటీ కావాల్స్తే కనుక నాకు కామెంట్ పెట్టండి, కంపల్సరీగా నేను చేసి చూపిస్తాను మీకు. టమాటా వేసుకున్నాం కదండి, బాగా మగ్గనివ్వాలి. మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకుందాం. చూడండి మన ఆనియన్స్ బాగా వేగిపోయినాయి కదా. పసుపు వేసుకుందాం. ఇప్పుడు పసుపు, నెక్స్ట్ కారం, యాడ్ చేసేసుకుని ఒక 2 minutes ఫ్రై చేసుకుందామండి. ఎప్పుడు ఉప్పు కారం వేసిన తర్వాత కర్రీలో వెంటనే వాటర్ వేసేయకూడదండి. ఏ కర్రీకైనా సరే కారం వేసిన తర్వాత ఒక 2 minutes ఈ కారం అంతా మన ఉల్లిపాయలు కావనివ్వండి, నాన్ వెజ్ వండుకున్నప్పుడు అవనివ్వండి, వీటికి ఇలా పట్టనిస్తే కనుక మంచి టేస్ట్ వస్తుందండి. వెంటనే వాటర్ వేయకూడదు. ఒక 2 minutes ఇలా ఫ్రై చేసుకుందాం. అప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం మనం. ఇలా 2 minutes ఫ్రై చేసుకున్నాక వాటర్ యాడ్ చేసేసుకుందామండి. ఇంకా తగినంత వాటర్ వేసుకుని
ఇప్పుడు ఈ చేపల్ని దీంట్లో వేసేసుకుందాం. ఎగ్స్ కూడా వేసేసుకుందామండి. వేసేసుకుని ఒక 10 మినిట్స్, ఒక 15 మినిట్స్ కర్రీని ఉడకనిచ్చిన తర్వాత అప్పుడు చింతపండు యాడ్ చేసుకుందామండి. నేను చింతపండు ఆల్రెడీ నానబెట్టుకున్నాను. ఒక 15 మినిట్స్ కర్రీ ఉడికిన తర్వాత చింతపండు పోసుకుందాం. మూత పెట్టేస్తున్నాను. మన కూర ఎంతవరకు వచ్చిందో చూసుకుందామండి. చూసారా, కూర అయిపో వచ్చింది. చింతపండు పులుపు పెట్టుకుందామండి కొంచెం. ఇప్పుడు ఒక్క 3 మినిట్స్ ఉడికితే ఇంకా అయిపోయినట్టేనండి మన కర్రీ. చింతపండు పులుపు పెట్టేసుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. మూత పెట్టేస్తున్నాను నేను. రండి మన కూర ఎంతవరకు వచ్చిందో చూసుకుందాం. చూడండి మన కర్రీ అయిపోవచ్చింది. చూడండి ఎంత బాగుందో. ఎక్కువ గట్టి పెట్టి తెప్పకూడదండి, మళ్ళీ ఈ ముక్కలు ఇడిపోతాయి. అంతే అండి, ఈ మాత్రం గ్రేవీ ఉండాలి మనకి కలుపుకోవడానికి. అయిపోయిందండి. మూత పెట్టేసుకుందాం, స్టవ్ కట్టేసుకుందాం. ఇదండి ఈరోజు మన వీడియో. మా వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. మా రజనీ జాన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట బెల్ కొట్టండి. బాయ్, మీ రాజమండ్రి అమ్మాయి.